నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. చాలా రోజులు అయిపోయిందన్న వీడియో తీయలేదు. ఏం లేదన్నా, ఇలా మార్నింగ్ వెళ్ళినా వచ్చినా, కాకపోతే ఎండ అయితే మాత్రం చూపుతుంది. ఓలాలో మాత్రం ప్రతి దారుణంగా ఇస్తున్నాను రేట్లు అయితే. ఎంత దారుణంగా! అక్షిత్ గ్లాస్ 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 ఎంత దారుణంగా ఇస్తున్నా అంటే అంత దారుణంగా ఇస్తున్నాను రేట్ అయితే. 10 కిలోమీటర్లకి ఇస్తున్నాను, 10 రూపాయలు కిలోమీటర్లకి ఇస్తున్నాను అన్న. 20 కిలోమీటర్లకి 210 రూపాయలు. అసలు ఏ రకంగా వాడతప్పులు అవుతుందో అవట్లేదు, అసలు ఏం అర్థమైతే లేదు. ఏమన్నా చేస్తున్నారా ఓలా లేదా అని నాకు ఒకటే టెన్షన్ అయిపోతుంది. టెన్షన్ అంటే ఇంక అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక పని. మరి ఇంత దారుణంగా 10 రూపాయల కిలోమీటర్ల చేసి ఇలా ఓలానే నడిపిస్తున్నా. అలా నడిపేయాలని కాదు, నాకు చెప్తున్నా కదా, చిన్న చిన్న బుకింగ్లు తీసుకొని మంచిగా బిందాస్గా చేసుకున్నాను. ఇవ్వండి, టెన్షన్ లేకుండా, లాంగ్ పోకుండా, ఎక్కడ పోకుండా చిన్న చిన్న బుకింగ్ తీసుకొని అది 6 కంప్లీట్ చేసిన 350 ఇన్సెంటివ్ వచ్చింది. 300 కాదు, 8 ట్రిప్లు కంప్లీట్ చేసిన. చిన్న చిన్న బుకింగ్ 8 ట్రిప్లు కంప్లీట్ చేస్తే 500 ఇన్సెంటివ్ వచ్చింది. 1200 ఎంత అయింది, 1800 అనుకోండి. మళ్ళీ ర్యాపిడోలో 600 ఇంత చేంజ్. మళ్ళీ ఊబర్లో 130 రూపాయలు. దగ్గర దగ్గర 3,000 కదా, 2,100 200 ఇంత అయిందన్న. మీకు స్క్రీన్ షాట్ పెడతా. కాకపోతే అన్నీ చిన్న బుకింగ్ కొట్టిన. పెద్ద బుకింగ్ ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళాలి కాబట్టి ఒక పెద్ద బుకింగ్ కంపల్సరీ వస్తుంది ఓలాలో. దాని తర్వాత అన్ని చిన్న బుకింగ్ నాకు కన్వెంట్ అయిన బుకింగ్ కొట్టిన. కాకపోతే ర్యాపిడోలో మాత్రం 3 బుకింగ్ కొట్టంగానే 600 ఇది చిల్లర చూపించింది. ఫస్ట్ ఒక బుకింగ్ 150 రూపాయలు ఇంత చూపించిన. దాని తర్వాత చిన్న చిన్న బుకింగ్ మళ్ళీ లాంగ్ బుకింగ్ ఏది తీసుకోలేదు, 20 కిలోమీటర్లు ఏది తీసుకోలేదు ఫస్ట్ బుకింగ్ తప్ప. మళ్ళీ వచ్చేటప్పుడు నాకు మన ఇక్కడ గచ్చిపల్లి దగ్గర రైట్ కుమారి అంటే అక్కడ ఉంది కదా, అక్కడ ఆ రోడ్ నుంచి మనకి పికప్ వచ్చి అత్తాపూర్లో డ్రాపింగ్ మీద 13 కిలోమీటర్ 14 కిలోమీటర్. దానికి వచ్చింది 200 సమ్ చేంజ్ వచ్చింది. పెడతాం మీకు స్క్రీన్ షాట్ ఒకటి. మళ్ళీ దాని తర్వాత చిన్న బుకింగ్, ఎందుకంటే అది 7వ బుకింగ్ ఉండే. ఒక బుకింగ్ వస్తుందో రాదనుకున్నా, కాకపోతే వచ్చింది. చింతల్మేట్ బస్తీ లోపలికి పోయినా ఒక బుకింగ్ అది కొట్టేస్తే మనకి 500 మాత్రం ఇన్సెంటివ్ వచ్చింది. అదే ఇంకోటి మన యాత్ర ఏది ఉందన్న బుక్, ఏదో యాప్, అది ఇంకా అయితే రాలేదనుకుంటా, కానీ ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. అది లాగిన్ చేయకపోతే ఆటోమేటిక్ లాగిన్ అయిపోతుంది. అదేందో నాకు సమస్య అర్థమైతే లాగిన్ చేసిన ఓన్లీ 3 స్టెప్స్ అడిగింది. ఫస్ట్ లైసెన్స్ అడిగింది, డాక్యుమెంట్ లైసెన్స్ అడిగింది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ కాపీ అడిగింది. ఇంకోటి ఇది అడిగింది అన్న, అడ్రస్ ప్రూఫ్ ఏదో సంథింగ్ 3 కాపీలు అడిగింది. 3 డీటెయిల్ పెడితే మనకు డైరెక్ట్ లాగిన్ అయిపోతుంది. దీని లెక్క మనకు సర్టిఫికేట్ అది ఇట్లా ఏం అవసరం లేదు. అది ఓకేనా? ఏదైతే సంథింగ్ కొట్లాడుతున్నారు నాకు, అది ఓకేనా? కాకపోతే ఈరోజు మాత్రం 2,200 ఇంత అయింది చెప్తున్నా. దగ్గర దగ్గర 110 కిలోమీటర్ 120 కిలోమీటర్లు కొట్టినా. అది మీకు పొద్దున్న స్క్రీన్ షాట్ పెడతా. 120 కిలోమీటర్లు ఇంత కొట్టినా. పొద్దున్న 10 కిలోమీటర్ ఎట్లా అత్తాపూర్ పోయినా, మళ్ళీ వచ్చేటప్పుడు చింతల్మేట్ నుంచి మళ్ళీ ఇంటికి. కంపల్సరీ అత్తాపూర్ నుంచి నేను ఎంటీ అయితే రావాలి 10 కిలోమీటర్. కిస్మత్ దొరికితే అక్కడ నుంచి బుకింగ్ దొరికితే లేకుంటలేదు. అది కాకపోతే వీడియోలు పెట్టలేనా, వీడియోలు అసలు పోతలేవు, వ్యూస్ అయినా పోతలేవు, ఏం పోతలేవు. ఇక పొద్దున్న చేసి వచ్చి మళ్ళీ రాత్రి వీడియో మళ్ళీ అది కంటెంట్ ఇది ఓన్లీ ఇదే చెప్పడం కూడా మంచి అనిపిస్తలేదు. అందుకే నేను కూడా వీడియోలు కొద్దిగా 3 రోజులు చేయలేను. కాకపోతే 3 రోజులు వెళ్ళలే కూడా వెళ్ళాలా, ఎందుకంటే హెల్త్ సపోర్ట్ అంటే కొద్దిగా హెల్త్ బాగాలేకుండా దాని గురించి వెళ్ళలేదు. చూసాం మళ్ళీ ముంగట ఏమవుతుంది. అక్షి ఒక్క నిమిషం అన్న, సారీ అన్న, ఇది ఉండే. కాకపోతే అది ఓలా అయితే కొడుతున్నా, చిన్న బుకింగ్ కొడుతున్నా, పెద్ద బుకింగ్ నాకు ఎట్లా కనిపిస్తున్నా కొడుతున్నా, ఇది కూడా కొడతలే. దాన్నే మెయిన్ టార్గెట్ చేసిన, ఎందుకంటే బ్లాక్ చేస్తాడా ఏం చేస్తాడా మాకు తెలియదు. కానీ దగ్గర దగ్గర ఒక 30 బుకింగ్లు వస్తే 3 బుకింగ్లు ఇవ్వడుతున్నా. 30 బుకింగ్లు అంటే 4 బుకింగ్లు 5 బుకింగ్లు ఇవ్వడుతున్నా. రేట్లు మనకు నచ్చేది మనం ఎందుకు ఇవ్వడతామన్నా? మనం పికప్ ఎందుకు తీసుకున్నాం? 10 రూపాయలు కిలోమీటరా, ఏసీయా విత్ ఏసీయా? ఆటోలో కన్నా అధ్వానం అయిపోయినాము మనం. అసలు వాడు ఏమనుకుంటుండు ఏంది నాకైతే ఏం అర్థమవుతలేదు అసలు. ఆ ఎండల రేట్లన్నా కొద్దిగా చక్కగా ఇస్తే ఎండలో చేయబుద్ధి అవుతుంది, కానీ మరీ అంత దారుణంగా ఎండలో కొద్ది దగ్గర ఉండాలంటే కూడా ఎక్కడ ఆగడిగట్లేదు. షాపింగ్ మాల్ దగ్గర రాదామంటే అక్కడ ఎవరైనా ఇంటి ముందు చెట్టు ఉందిరా అంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి పో అంటుంటాడు. అట్లా అయిపోయింది. డ్రైవర్ అంటే ఒక వాల్యూ లేదు, ఏం లేదు. చెప్తున్నా కదా, చూసి చేసి రాండి అన్న ఫీల్డ్కి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది.
కాకపోతే మీరు ఒక దాంట్లో పెద్ద కంపెనీలో పనిచేసి మళ్ళీ దీంట్లోకి వచ్చి నాకు ఈ ఫీల్డ్కి మీకు అర్థం కాదు. చెప్తున్నా కదా, ఈవెన్ తిన్నాక కూడా టైం ఇయ్యరు. ఎట్లుంటుంది తెలుసా? అక్షయ్ ఎట్లుంటుంది తెలుసా అన్న? తింటుంటే వచ్చి సెక్రటరీ గారు వచ్చి ముంగడు అంటుంటాడు. అసలు ఆ రోడ్డు గవర్నర్ చెప్తున్నా కదా, వాళ్ళ ఇంటి ముంగట పెడితే వాళ్ళ ఇంటి ముంగట ఏమన్నా అది చేస్తే ఏమన్నా నాన్సెన్స్ చేస్తే చేయంగాని ఆ ఇంటి ముంగట పెట్టనియ్యారు అన్న. చెట్టు ముంగట నీడ ఉందని ఆయన ఎండలు ఎందుకంటే కూడా పెట్టనియ్యారు. వింటలేదన్నా. సరే నేను పెడతా అన్న, మళ్ళీ వస్తాను మీకు స్క్రీన్ షాట్ మొత్తం వీడియో దగ్గర సారీ అన్న. అది నేనైతే మొత్తం టోటల్ పెడతాను. కాకపోతే ప్లీజ్ వీడియో వస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త బండ్లు తీసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ ఫీల్డ్లో మాత్రం రావాలంటే మాత్రం వేరే సోర్స్ పెట్టుకొని రండి. ఓలా ఊబర్ని నమ్మి మాత్రం రాకండి. ఓకేనా? ఓలా ఊబర్ని మాత్రం రాకండి అన్న. వేరే సోర్స్ ఉంటే, వేరే మీకు లింకులు ఉంటే, పర్సనల్ బుకింగ్ అట్లాంటివి ఏమైనా లింకులు ఉంటే మాత్రం రండి. లేదంటే అదే అమౌంట్ వేరే దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఈ ఫీల్డ్లో మాత్రం ఓలా ఊబర్ని మాత్రం నమ్మి రాకండి. ఇక ర్యాపిడో అంటారా, ర్యాపిడో కూడా ఇస్తున్నాడు. మనవాడు 15 రూపాయల దగ్గర ఇస్తున్నాడు. ఒక్కొక్క దగ్గర అంటే ఎట్లెట్లా డిమాండ్ దగ్గర ఏరియా ఎక్కడ ఉందో అక్కడ దాన్ని బట్టి రేట్ ఇస్తున్నాడు. ఇదే రేట్ అని ఫిక్స్ కాదు. కాకపోతే ఒకటి చెప్తున్నా, ఫస్ట్ 30 రూపాయలు ఇచ్చిండు, దాని తర్వాత 28 రూపాయలు ఇచ్చిండు, దాని తర్వాత 25 రూపాయలు ఇచ్చిండు, దాని తర్వాత 20 రూపాయలు ఇచ్చిండు, దాని తర్వాత ఇప్పుడు 15 రూపాయలు 18 రూపాయలు అదే నడుస్తుంది. అది ఒక్కరు కరెక్ట్ ఉంటారని గ్యారంటీ లేదన్నా. వాళ్ళు మనకు అలవాటు చేసిన తర్వాత వాళ్ళ పాట వాళ్ళు వాడుకుంటారు. దాని గురించి అని చెప్తున్నా. ఏదైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలన్నా. రిస్క్ తీసుకొని మాత్రం ఫీల్డ్కి వస్తే ఉంటే రిస్క్ తీసుకోండి. కాకపోతే ఈ ఓలా ఊబర్ మాత్రం నమ్మి రాకండి. ఒకవేళ పర్సనల్ బుకింగ్లు అంటే తీసుకోండి, మామూలుగా బయట హౌస్ స్టేషన్ కుడతారంటే తీసుకోండి. కానీ వీళ్ళిద్దరిని నమ్మి మాత్రం రాకండి. చెప్తున్నా 10 రూపాయల కిలోమీటర్ ఇస్తున్నాను. అసలు ఏమొస్తుందా 10 రూపాయలు బైక్ వాళ్ళకి ఇస్తుందా 8 రూపాయల కిలోమీటరు? మరీ అంత మాత్రమేనమ్మా. చి చెప్తున్నా. నేను మీకు పెడితే స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి అది ఎట్లుందా. బైక్ వాళ్ళకి మనకన్నా నయమన్నా. 7-8 రూపాయలు ఇస్తున్నారు. 2 రూపాయలు పెట్టి వాళ్ళు నాలుగు ఇస్తున్నారు. వాళ్ళ మైలేజ్ ఎక్కడ, మన బండి మైలేజ్ ఎక్కడ, మన బండి రేట్ ఎక్కడ, వాళ్ళదంటే వాళ్ళు కూడా వాళ్ళని తప్పు పట్టలేదు. కాకపోతే మనకి అది కూడా అర్థమవుతలేదు. ఎంత వాళ్ళకు మళ్ళీ ఏందో ఏమో అర్థమవుతలేదు. మళ్ళీ పిచ్చకపోతుంది. వాళ్ళ కాంపిటీషన్లో మన డ్రైవర్లను మొత్తం సంఘం నాకు పిచ్చేస్తుంది చెప్పాలంటే. ఓకేనా? నేను జాగ్రత్త ఉంటాను. బండి తీసుకోవాలి మాత్రం పసాలు ఆలోచించండి. తీస్తే మాత్రం పర్సనల్ బుకింగ్ ఉంటే, మీ కాండిషన్ బాగుంటే అప్పుడు తీయండి, లేకుంటే రాకండి ఫీల్డ్. ఓకేనా?